ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా భారత్ న్యూజిలాండ్ జట్లు టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఒక్కసారైన వరల్డ్ కప్ అందుకోవాలని కివీస్ వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలవాలని టీమిండియా తహతలాడుతున్నాయి. నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ వేదికగా భారత్కు గతంలో చేదు జ్ఞాపకాలు కూడా మిగిల్చింది. ముఖ్యంగా 2023లో జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో భారత్ ఇక్కడే ఓటమి పాలైంది. అంతేకాకుండా ఈ టోర్నమెంట్లో సూపర్ 8 దశలో సౌత్ ఆఫ్రికాపై భారీ ఓటమి చవిచూసిన తర్వాత కూడా భారత్ ఎలిమినేషన్ అంచుకు చేరుకుంది. అయితే ఇప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఆ జ్ఞాపకాలను చెరిపివేసి ఫైనల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు కూడా ఈ టోర్నమెంట్లో ఎప్పుడూ స్థిరంగా ఆడలేకపోయినా కీలక సమయంలో తమ ఆటను మెరుగుపరుచుకుంది. దీనిపై మరింత సమాచారం మా స్పోర్ట్స్ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, మరి ఈ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈసారి మనకి ఆ పాత జ్ఞాపకాలని, చేదు జ్ఞాపకాలని వదిలిపెట్టి సూర్యకుమార్ యాదవ్ హిట్ అందించి కప్ అందిస్తారంటారా? గుడ్ ఈవినింగ్. అయితే అందరి ఆశ అదే, ఎందుకంటే ఇండియా ఆ తర్వాత న్యూజిలాండ్ ఆడినటువంటి వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ లో ప్రధానంగా 3 మ్యాచ్లు కూడా మరి టీమిండియా అయితే ఓడిపోయింది. ఓవరాల్ గా ఇద్దరి మధ్య రికార్డుగా చూసినట్టయితే T20 మ్యాచ్ల్లో రికార్డు చూస్తే టీమిండియాది బాగానే ఉన్నప్పటికీ, అంటే ఓవరాల్ గా 30 మ్యాచ్ల్లో తలపడితే భారత్ 18, న్యూజిలాండ్ 11 మ్యాచ్లు, ఒక మ్యాచ్ అయితే ఫలితం తేలలేదు. కానీ వరల్డ్ కప్ లో చూసిన మటుకు కాస్త ఒకంత ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా న్యూజిలాండే గెలవడము, అలాగే ఇటీవలి మ్యాచ్ లో అంటే అసలు న్యూజిలాండ్ సెమీఫైనల్ కి వస్తుందా, ఫైనల్ కి వస్తుందా రాదా అనేటువంటి ఒక ఆసక్తి అయితే స్టార్టింగ్ లో ఉంటే, ఎందుకంటే అది పాకిస్తాన్ తక్కువ రన్ రేట్తో ఓడిపోవడంతో న్యూజిలాండ్ కి అవకాశం దక్కింది. కానీ సెమీఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై సాధించినటువంటి ఒక విజయం ఏదైతే ఉందో, ఆ విజయం చూస్తే గుబుల్ రేపు అనేటువంటి ఒక ఆట తీరైతే వాళ్ళు ప్రదర్శన చేశారు. ఎందుకంటే ప్రధానంగా ఓపెనర్లు ఇద్దరు అలాగే అయితే ప్రధానంగా సచిన్ ఈ మ్యాచ్ టాస్ ఏమన్నా కీలకం కాబోతుందంటారా? పరుగులు సాధించేటటువంటి ఒక రేట్ కావచ్చు, వాళ్ళు సిక్సర్లు కావచ్చు, ఇదే. అయితే సత్యనారాయణ, దీనికి ఏమన్నా ఈ మ్యాచ్కి టాస్ ఏమన్నా కీలకం కాబోతుందంటారా? హలో, ఈ మ్యాచ్కి ఏమైనా టాస్ ఏమైనా కీలకం కాబోతుందంటారా సత్యనారాయణ? 100% టాస్ కీలకమైనటువంటిది 100% ఉంటుంది. ఎందుకంటే ఇది పిచ్ అనేటటువంటిది ఏదైతే ఉందో 70% బ్లాక్ సాయిల్, 30% రెడ్ సాయిల్, 70% రెడ్ సాయిల్, 30% బ్లాక్ సాయిల్ తయారు చేశారు ప్రత్యేకంగా పిచ్ ని. అంతకుముందు బ్లాక్ సాయిల్ మీద టీమిండియా సౌత్ ఆఫ్రికాపై ఆడి తక్కువ స్కోర్కే పరిమితమైంది. అయితే ఇది ఇటు బ్యాటింగ్ కి అటు బౌలింగ్ కి కూడా అనుకూలించినటువంటి ఒక పిచ్. కాకపోతే టాస్ కీలకం, ఎందుకంటే ఎవరైతే టాస్ గెలుస్తారో ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బ్లూ ఫ్యాక్టర్ కూడా మ్యాచ్ లో ప్రభావం చూపబోతుంది. కాబట్టి ఆ 2 ఇన్నింగ్స్ లో బౌలింగ్ వేయడం అంత సాధ్యం కాదు. ఎందుకంటే బంతి గ్రిప్ అనేది దొరకదు, జారిపోతా ఉంటుంది. కాబట్టి బ్యాట్స్మెన్ కి ఫేవర్ గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టాస్ అనేది కీలకంగా ఉంది. అలాగే మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా టీమిండియా కొన్ని సెంటిమెంట్స్ కూడా ఫాలో అవుతుంది. ఎందుకంటే గత ఓటమి దృష్ట్యా మరి అక్కడ హోటల్ మార్పు కావచ్చు, అలాగే డగౌట్ మార్పు కావచ్చు, లేదంటే వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ మార్పు కావచ్చు. ఈ మార్పులన్నీ కూడా సెంటిమెంట్స్ ప్రకారంగా కొన్ని మార్పులు చేసుకుని అయితే టీమిండియా బరిలోకి దిగుతోంది. అలాగే గత మ్యాచ్ అంటే అయితే ఇంతకుముందు గెలిచినటువంటి మ్యాచ్ లో ఎలాంటి మార్పులు లేకుండా అభిషేక్ శర్మనే ఓపెనర్ గా తిరిగి ప్రయోగం దించాలని చూస్తుంది. కాకపోతే సీనియర్లు ఇటు అభిషేక్ శర్మని అలాగే బౌలర్ ని ఇద్దరిని కూడా పక్కన పెట్టాలనేటటువంటి ఒక ఆలోచన అయితే చేస్తుంది. కానీ ఇటు చివరిగా
వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం Right. ఉంది. కుల్దీప్ యాదవ్ ని అలాగే అభిషేక్ శర్మ స్థానంలో మరొక బ్యాట్స్మెన్ ని ఆడించాలనేటటువంటి ఒక రింకు సింగ్ ని ఆడించాలనేటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. కానీ ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ఖచ్చితంగా టీమిండియా మాత్రం హాట్ ఫేవరెట్ గా బరిలో దిగి ఈ రోజు కప్పు మాత్రం కొట్టిపెట్టేందుకు ఒక అవకాశం అయితే కనబడుతుంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ. సో అత్యంత అందరికీ కూడా ఎంతో ఎంతూజియాజంగా ఎదురు చూస్తున్న మ్యాచ్ సమయం దగ్గరకు వచ్చేసింది. వరల్డ్ కప్ ఆఖరి అంకం మొదలైపోయింది. ఈరోజు రాత్రి ఇండియా వర్సెస్ అదేవిధంగా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. 7 గంటలకు ప్రారంభం కాబోతుంది నరేంద్ర మోడీ స్టేడియంలో. ఒకంత ఆందోళన రేకెత్తించే విషయం అయినప్పటికీ కూడా ఇండియాలో జరుగుతూ ఉండడం అడ్వాంటేజ్గా ఇండియాకి మారబోతుంది. అదొకటే కాకుండా అత్యద్భుతంగా టీమిండియా రాణిస్తుంది. ఎవరో ఒకటో ఇద్దరు ప్లేయర్స్ ఆడుతూ వంటి చేత్తో మ్యాచ్లను సునాయాసంగా గెలిపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇండియాలో జరుగుతూ ఉండడం, అది ఫైనల్ జరుగుతూ ఉండడం మరి ఇండియాకి అడ్వాంటేజ్గా కనబడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో మ్యాచ్ గెలుస్తారని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు. ఇది వాటి అప్డేట్. చూస్తున్నాండి అన్న. నమస్తే.